వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణను హిందుత్వానికి ప్రయోగశాలగా మలచాలని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ అందుకు కొత్త వ్యూహాలను రచిస్తోందా? తెలంగాణలో ఇప్పటికే బలపడుతున్న భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక బలం చేకూర్చేందుకు కార్యాచరణను సిద్ధం చేసిందా? ఆర్ఎస్ఎస్ స్థాపించి ఈ ఏడాది విజయదశమి నాటికి 100 ఏళ్లు పూర్తి కావడంతో తెలంగాణలో సంఘ్ భావజాలాన్ని అన్ని వర్గాలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయిందా? దసరా నాటికి తెలంగాణలో కొత్తగా 4000 శాఖలను ప్రారంభించడం ఖాయమైపోయిందా? ఈ విస్తరణ వ్యూహం రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కలిసి రానుందా? బీజేపీని గద్దెను ఎక్కించేందుకు ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న ఆ అసలు వ్యూహాలు ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. సెప్టెంబర్ 27న దసరా సందర్భంగా కేశవ్ బలిరామ్ హెగ్డే నాగపూర్లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఈ ఏడాది సెప్టెంబర్తో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతుంది. 100వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో తమ సేవలు అందుబాటులోకి రావాలనేదే తమ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కాచెం రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్ చేరుకునేలా నవంబర్లో లేదా డిసెంబర్ నెలల్లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. పాంప్లెట్స్, బుక్స్, వాల్ రైటింగ్, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్ను చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు కాచెం రమేష్. ప్రస్తుతం తెలంగాణలోని 1839 ప్రాంతాల్లో 3117 కేంద్రాలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ఆర్ఎస్ఎస్ విభాగం ప్రతి నెల సగటున 382 సమావేశాలు నిర్వహిస్తోంది. పట్టణ ప్రాంతాలైనా లేక గ్రామీణ ప్రాంతాలైనా ప్రతి 10,000 మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా గుర్తించి ఆర్ఎస్ఎస్ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య 1,00,000కు పైగా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో తమ ఉనికిని పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ముందడుగు వేస్తోంది. సంఘ్ వ్యవస్థాపకులైన హెగ్డే వార్ పూర్వీకులది నిజామాబాద్కు సమీపంలోని కందకుర్తి గ్రామం కావడం కూడా తెలంగాణతో సంఘానికి ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వచ్చే దసరా పండుగ నాటికి తెలంగాణలో 4000 కొత్త శాఖలను ప్రారంభించాలని సంఘ పెద్దలు నిర్ణయించారు. ఇది తెలంగాణ బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ విస్తరణ బీజేపీ బలోపేతానికి ఏం సంబంధం అనే సందేహం చాలా మందికి కలగొచ్చు. దీనికి అనేక ఉదాహరణలతో కూడిన జవాబులున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్లకు కేవలం 8 రోజుల గడువు మాత్రమే ఉండడంతో నాటి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ ఒక్కసారిగా షాక్కి గురయ్యాయి. అయితే ఆ సమయంలో హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలోని సంఘ్ కార్యకర్తలు రంగంలోకి దిగారు. వారి అభిప్రాయాల మేరకు బీజేపీ శరవేగంగా అభ్యర్థులను ప్రకటించింది. దీంతో సంఘ్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి అతి తక్కువ సమయంలోనే హిందూ ఓటర్లకు చేరువయ్యారు. నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం తెలంగాణలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండంటూ ప్రచారం నిర్వహించారు. ఈ వ్యూహం ఫలించి జీహెచ్ఎంసీలో బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి నాటి అధికార బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. మొత్తం 150 డివిజన్లకు గాను డబ్బు వెదజల్లి భీకర ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్కు 56 సీట్లు దక్కగా కామ్గా కూల్గా చేసిన సంఘ్ ప్రచారంతో బీజేపీకి 46 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో ఎంఐఎం కేవలం 44 సీట్లకే పరిమితమైంది. ఆనాటి ఫలితంతో సంఘ్ ప్రభావం భాగ్యనగరం మీద ఎంత ఉందో రుజువు చేసింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లుండగా ఒక్క జంట నగరాల పరిధిలోనే 26 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో సైతం మొత్తం ఓటర్లలో సగటున 24% మంది నగరం, దాని శివారు ప్రాంతాల్లోనే ఉండడం, ఆది నుంచి సంఘ్ కార్యకలాపాలు నగరంలో చురుగ్గా సాగడంతో ఆనాటి ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
2019లో 4 ఎంపీ సీట్లను సాధించడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ కార్పొరేటర్ సీట్లను గెలిచింది. 2 ఉప ఎన్నికల్లో గెలవడంతో పార్టీ తన బలాన్ని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో విస్తరించుకుంటూ వస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఉన్న 1 సీటు నుంచి 8 సీట్ల వరకు గెలుచుకుంది. దాదాపు 20 చోట్ల 2వ స్థానంలో ఉండి గట్టి పోటీ ఇచ్చింది. గతంలో ఉన్న 6% నుంచి 14% వరకు ఓట్లను సాధించింది. బీజేపీ అంటే పట్టణ పార్టీ అన్న ముద్రను పూర్తిగా చెరిపివేసి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2024 లోక్సభ ఎన్నికలలో బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం, మాదిగలను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించి 8 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించింది. గత లోక్సభ ఎన్నికల్లో 18% ఓట్లను సాధించిన బీజేపీ ఇటీవల దానిని 35%కి పెంచుకుంది. దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరిని అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలవడం ఒక చారిత్రాత్మక విజయం. కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి అవకాశం దక్కడం సామాన్య కార్యకర్తలకు ఒక ఉత్సాహం నింపే అంశంగా ఉంది. బీజేపీ విజయాల వెనుక సంఘ్ విస్తరణ ఎంతగా దోహదం చేసిందో ఇటీవలి మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లోనూ మరోసారి స్పష్టమైంది. ఇదే వ్యూహం తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో బీజేపీని గద్దెనెక్కించడానికి దోహదపడుతుందని సంఘ్ భావిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో సొంతంగా అధికారాన్ని చేపట్టిన అనుభవం ఉన్న బీజేపీ అటు ఏపీలో కూటమి భాగస్వామిగా ఉంటూ కీలకంగా నిలిచింది. రాబోయే ఎన్నికల్లో అటు ఏపీ, ఇటు మహారాష్ట్ర, మరోవైపు కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాలలో ఆయా సరిహద్దు రాష్ట్రాల సంఘ్ ప్రచారకులకు ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశమూ ఉందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ గెలుపు మరింత సులభం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.